దినదినము అంజన్న పెరుగుతున్నాడమ్మ సర్వకాలాలందు సంపన్నుడాయేను విద్యాబుద్ధులందు వీరాంజనేయుడు దినదినము అంజన్న పెరుగుతున్నాడమ్మ సర్వకాలాలందు సంపన్నుడాయేను విద్యాబుద్ధులందు వీరాంజనేయుడు అంజలి కేసరి అంజన్నను చూసి మురిసిపోతిరప్పుడు అంజన్న సంగతట్టుండంగా ఇంకా ఏమి జరిగేనమ్మా అప్పుడు జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయుకుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా ఈడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరథ మహారాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ ఈడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరథ మహారాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ కౌసల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు భార్యలతోటి ఆ రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేను కలకాలలాడేను అయోధ్య జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయుకుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా గాని పిల్లలు లేరాని దశరథ మహారాజు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా గాని పిల్లలు లేరాని దశరథ మహారాజు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు నారాయణమూర్తి నరుడయ్య రాజుకు కొడుకుగా పుట్టేను చింతలు బాపేటి ప్రభువయ్యి శ్రీరామచంద్రుడు జన్మించెను జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయుకుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా అవకాశం మాకు లభించినందుకు ముందు స్వామివారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అసలు ఈ గుడి కట్టడానికి గల కారణం పూర్వం నుంచి ఇక్కడ ఊరికి వాయువ్య దిశలో ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ ప్రతి గణపతి నవరాత్రులకి ఇక్కడ ఈ పేటలో అంటే మా సుఖాల దెబ్బ వాస్తవ్యులు కోలాటం వేసేవారు. మా అబ్బాయి వెంకటచాలం బతికుండగా వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా మాకు ఒక యూనిఫారం కుట్టిస్తే బాగుంటుందండి అని అడగటం జరిగింది. అలాగే కుట్టిందామని అనుకున్నాం మేము. ఆ తర్వాత మా అబ్బాయి వెంకటచాలం కాలం చేయటం జరిగింది. ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఏదన్నా జ్ఞాపకం ఉండేటట్టు కడతారంటే ఇక్కడ మా అట్టాకుల సుబ్బరాజు, అలాగే సానా సత్యనారాయణ, ఇక్కడ నీలం సూర్యనారాయణ, బుద్ధాలూరు వీళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా మాకు ఇక్కడ మా అబ్బాయి తరఫున ఇక్కడ ఆలయం నిర్మించడానికి అవకాశం కల్పించారు. వీళ్ళు ఇక్కడ ఈ గ్రామస్తుల సహకారంతో మరి మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ మా అబ్బాయి జ్ఞాపకార్థం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి నిర్మించడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పేట సుఖాల దెబ్బ వాస్తవ్యులు అందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అలాగే ఒక 10 సంవత్సరాలు అయింది ఆలయం కట్టి, ఒక 8 సంవత్సరాలు అవుద్దో 9 సంవత్సరాలు అవుద్దో. అప్పటి నుంచి కూడా కార్తీక మాసం వచ్చేటప్పటికి ప్రతి
3వ వారం ఇక్కడ ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ అన్న సమాధారణ జరుగుతుంది. అంటే ఉల్లిపాయ కానీ ఎల్లుల్లిపాయ కానీ ఏది కూడా వేయకుండా కార్తీక మాసం వనభోజనాలాగా ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఓ 10-15 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి ఈ అవకాశం ఏమో ఇలాగా ఈ ప్రజలందరూ మాకు కల్పించారు. మా అబ్బాయి ఏమో ఇక్కడ అదే స్వర్గస్థుడైన తర్వాత అతని జ్ఞాపకార్థం ఇక్కడ కట్టడం వీళ్ళందరూ యొక్క సహకారంతో జరిగింది. ఈ అవకాశం ఏమో మాకేమో ఆ భగవంతుడేమో ఇలా కల్పించాడు. మా ఎమ్మెల్యే గారు ఏంటి, మా కుటుంబ సభ్యులు ఏంటి, గ్రామస్తులు ఏంటి, అందరి సహకారంతో, అలాగే మా బావగారు సుచంద్రరావు గారు, ఇలాగా బావగారు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాగ అన్నసమారాధన చేయటం జరుగుతుంది. ఇలాగే మేము ఉన్నంతకాలం ఇలాగా ఈ గ్రామస్తుల సహకారంతో ఇలాగే ఇది ఈ కార్యక్రమం ముందుకు జరిగేటట్టు చూస్తామని ఈ స్వామివారు మాకే కాకుండా ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు కలగాలని, పాడి పంటలతో అందరూ సుఖ సంతాలతో జీవించాలని, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి గ్రామస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక్కడ సుమారు 10 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో మన సోదరుడు సత్యనారాయణ సత్యవాణులు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామ సహకారంతో ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ వైభవంగా జరుగుతుంది. స్వయంభూ ఈ సుగాల దెబ్బ స్థాన సత్యనారాయణ, అలాగే అట్టగ సుబ్బరాజు, నీలమారు, అటు మన గ్రామస్తుల సుగాల దెబ్బ అంతా ఇక్కడ గణపతి నవరాత్రులకి పోరాటం వేసేవారు. అప్పుడు స్వర్గస్థులైన సత్యనారాయణ గారు అబ్బాయి వెంకటాచలం స్వర్గస్థులైన తర్వాత ఇక్కడ భోజనాలు పెడతాం జరుగుతుంది. వీరంతా పెద్దలంతా ఇక్కడ దేవాలయం కడితే బాగుంటుందని అంటంలో ఇక్కడ వాళ్ళు దేవాలయం నిర్మించారు. ముఖ్యంగా ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పరంపరించిన వాళ్ళ అబ్బాయి జ్ఞాపకార్థం ఇక్కడ గుడి కట్టించి ఇలా చేస్తాం. సత్యనారాయణ గారిని అభినందించాలి. అందరికీ నా నమస్కారాలు. పడమరపల్లి గ్రామంలో సుగాలదెబ్బ గ్రామంలో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి ఓ రాయి చెట్టు దగ్గర వెలిసి ఉండేది. ఇక్కడ గ్రామస్తులు మహిళలు కార్తీక మాసం కానీ మామూలుగా ఉత్సవాలకు కానీ గణపతి నవరాత్రి కానీ చేసుకునేవారు. మరి ఆ విధంగా ఈ కోలాటం అన్నది పూర్వకాలం నుంచి ఇక్కడ నేర్చుకున్నారు. మా చిరంజీవి స్వర్గీయ వెంకటాచలం మా అన్నయ్య గారు అబ్బాయి మరి చాలా యాక్టివ్గా ఉండేవాడు. అకాల మరణం మా కుటుంబాలకే కాదు, మరి వారి కుటుంబానికి అందరికీ కూడా ఒక వ్యక్తి ఉన్నతస్థితిలోకి వెళ్ళినప్పుడు, అమెరికాలో చాలా ఉన్నతస్థితిలో ఉన్నప్పుడు అకాల మరణం చెందడం మన గ్రామానికి మన అందరికీ కూడా మనకు చాలా దురదృష్టం. వారు స్వర్గస్థులైనా మరి ఆ రోజుల్లో కోలాటానికని కాదు దేనికైనా సరే హెల్పింగ్ నేచర్గా ఉండేవారు. వెంకటాచలం కొండనివారు. మరి అతను జ్ఞాపకార్థం ఈ సుగాలదెబ్బ గ్రామస్తులు మా సోదరులు సత్యనారాయణమూర్తి గారు అతని జ్ఞాపకార్థం ఏదైనా ఒకటి నిర్మిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక ఆలయం నిర్మిస్తే బాగుంటుందంటే సుగాలదెబ్బ గ్రామ పెద్దలందరూ కూడా, గ్రామ పెద్దలు బంధువులందరూ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఒక సుందరమైన ఆలయం ఆంజనేయ స్వామికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారము మహాపవిత్రమైన రోజు. ఈ రోజున సాక్షాత్ రుద్రస్వరూపము ఆంజనేయ స్వామి. అట్లాంటిది ఈ రోజున కార్తీక మాస సందర్భంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజలు కూడా జరిగినాయి. ముఖ్యంగా పసల వెంకటచలం జ్ఞాపకార్థం ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఆ వ్యక్తి అంటే చాలా మంచివాడు. ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే ముందుకున్న ఆదుకున్న వ్యక్తి. అలాంటి వెంకటచలం గారు ద్వారా ఈ నిర్మించినందుకు ఆయనకి వైకుంఠ ప్రాప్తి కలగాలని, అలాగే ఈ కార్తీక దామోదరుడు కూడా అనుగ్రహం పొందాలని, రాష్ట్రము దేశము పల్లెలు పట్టణాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తొలతగాలని ఆంజనేయ స్వామి జై శ్రీమన్నారాయణ.
సుబ్బరాజు గారు, బియ్యం గంటా సుబ్రహ్మణ్యం గారు, కందాపచ్చల కూర, పసలనారాయణ గారి కుమారుడు గోపి, వంకాయ శనగాల కూర, వయ్య ధనబాబు గారు, సాంబార్ మసల వెంకట్రావు గారి కుటుంబం, పప్పు టమాటా మసల మహేష్ సునీల్ బాబీ గారు, అరటికాయ బజ్జి కమిటీ తరఫున పెరుగు సానా సత్యనారాయణ గారు, ఉసిరికాయ పచ్చడి మసల సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, కొత్తిమీర చట్నీ కమిటీ తరఫున వాటర్ మసల సత్య గారు, పశువుల నాగోడు గారు, ఒక గ్యాస్ సిలిండర్ లంకల్పల్లి సతీష్ గారు 17,000 రూపాయలు, తలాంధ్రగ భాస్కర్ గారి కుమారుడు రాజేష్ 2,000 రూపాయలు, కొవ్వూరు రాంబాబు గారి కుమారుడు సతీష్ 1,001 రూపాయలు, అట్టాల పద్మావతి గారు 1,000 రూపాయలు, యాట సీతారాం గారు 1,000 రూపాయలు, రైశెట్టి పనేంద్రరావు గారు 2,000 రూపాయలు, పసల గంగన్న గారు పెద్దగారు గారు 1,005 రూపాయలు. ఈ అన్నదానం నిమిత్తం చందాలు ఇచ్చినటువంటి దాతలు లంకలపల్లి సతీష్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు 15,000 రూపాయలు, తలాంధ్రగ భాస్కర్ గారి కుమారుడు రాజేష్ 2,000 రూపాయలు, కొవ్వూరు రాంబాబు గారి కుమారుడు సతీష్ 1,001 రూపాయలు, అట్టాల పద్మావతి గారు 1,000 రూపాయలు, యాదల సీతారాం గారు 1,000 రూపాయలు, రైశెట్టి పనేంద్రరావు గారు 2,000 రూపాయలు, పసల గంగన్న గారు పెద్దగారు గారు 1,005 రూపాయలు, ముద్దాల చిట్టి గారు 500 రూపాయలు, పసల రామచంద్రరావు గారు 100 రూపాయలు. రాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ, ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ. ఈడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ, ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ. కౌసల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు భార్యలతోటి ఆ రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండెను, కలకాలలాడేను అయోధ్య. జగదేక వీరుడే అంజన్న, ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న, వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడు